హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీకెండ్కి ఏ మూవీకి వెళ్ళాలని కన్ఫ్యూజన్తో ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడు, నీకే క్లారిటీ వస్తుంది. బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆశీష్, అర్జున్ భీమవరం వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ లవ్ మీ ఇఫ్ యు డేర్. ఇక మూవీ విషయానికి వస్తే అర్జున్ అనే ఒక యంగ్స్టర్ ఒక దెయ్యంతో ప్రేమలో పడతాడు మచ్చా. అంతేకాకుండా ఆమె చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించాలని కోరుకుంటాడు. అయితే ఇలా చేస్తూ చేస్తూ అతను మరణించిన మరికొంతమంది మహిళల్లో కూడా డీల్ చేయాల్సి వస్తుంది. మరియు అతని ప్రేమ ఆసక్తి సంబంధం కలిగి ఉన్నాడా లేదా అతను చివరికి ఏదైనా సంబంధం కలిగి ఉన్నాడని నిర్ణయించుకోవాలి. చివరికి ఏం జరిగింది అనేది సస్పెన్స్. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆశీష్ తన లుక్స్తో, యాక్టింగ్, వాయిస్ డెలివరీతో బాగా చేశాడు. వైష్ణవి చైతన్య గెట్స్ ఏ ప్రెటీ గుడ్ రోల్ అండ్ డస్ వెల్. తన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా పెరిగాయని అనిపించింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మూవీ ఓపెన్ చేస్తూనే ఫ్లాష్ బ్యాక్. హీరో ఎక్కడ గోస్ట్తో ప్రేమలో పడ్డాడు, అది కొంచెం ఆడియన్స్ని కన్విన్స్ చేయడంలో డ్రాబ్యాక్ అనిపించింది. ఇక ఓవరాల్ విజువల్ అన్నీ బాగానే ఉన్నాయి, మ్యూజిక్ గుడ్. అదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల అపీరెన్స్ ఇన్ ఎ సింగిల్ సీన్. మూవీకి హైలైట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్. మరి డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే కన్ఫ్యూజన్ ప్లాట్ అండ్ నేరేషన్. సాంగ్స్ కొంచెం బాగాలేదు, అన్కన్విన్సింగ్ ఐడియాస్. సెకండ్ మూవీ గురించి కూడా చెప్తా చూడు మరి. బుల్ తెర అయిన జబర్దస్త్లో ఎన్నెన్నో గెటప్స్ వేసి జూనియర్ కమల్ హాసన్గా పేరు తెచ్చుకున్న గెటప్ సీను అన్న రాజు యాదవ్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ విషయానికి వస్తే డిగ్రీ వరకు చదువుకున్న ఒక యువకుడు జాబ్ లేక ఖాళీగా తిరుగుతూ ఫ్రెండ్స్తో క్రికెట్కి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో స్వీటీతో ప్రేమలో పడతాడు. తన కోసం సొంత ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. తనని ఎలాగైనా లవ్లో పడేయాలి అని చాలా కష్టపడతాడు మచ్చా. ఇద్దరు ఒకటయ్యి అయినట్లు అమ్మాయి మరొకరి ప్రేమలో పడుతుంది. సేమ్ బేబీ మూవీ గుర్తుకొచ్చింది మచ్చా నాకు. అసలు తనకు డిజేబిలిటీ అయిన లాఫింగ్ ఫేస్తో సినిమా మొత్తం ఉండాలి, అలా యాక్టింగ్ చేయడం చాలా కష్టం. కామెడీ కూడా అక్కడక్కడ బాగుంది. క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. గెటప్ సీన్ ఉన్న యాక్టింగ్ ఎరగదీశాడు. మ్యూజిక్ కూడా పర్లేదు భయ్యా, బాగానే ఉంటుంది. ఇక చివరిగా నా ఒపీనియన్ ఏంటంటే రాజు యాదవ్ని సజెస్ట్ చేస్తాను. ఇవన్నీ జస్ట్ నా ఒపీనియన్స్ ఏమచ్చా. గుడ్డు పెట్టేవాడికి తెలుస్తుంది నొప్పి ఏంటో. సినిమా తీయటం కూడా చాలా కష్టమే. కుదిరితే అన్ని మూవీస్ థియేటర్లో చూడటానికి ట్రై చేద్దాం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి మచ్చా. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.